హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఇది రాములవారి పండుగ వెళ్ళిన తెల్లారి వీడియో అండి. అయితే పండుగకి అందరింటికి చుట్టాలు వస్తారు కదా. పండుగ రోజు మాత్రం ఏం చికెన్ మటన్ అలాంటివి మేము వండం కాబట్టి నెక్స్ట్ డే మంచిగా చికెన్ మటన్ వండుకుంటారు. అయితే అందరిళ్ళలో చుట్టాలు ఉన్నారు. మా ఇంట్లో మాత్రం ఎవ్వరూ లేరు. నేను, మా ఆయన, మా పిల్లలు మాత్రమే ఉన్నాం. అసలు పండుగ చాలా అంటే చాలా బాధ అనిపించింది నాకు. ఎవ్వరూ లేకపోయేసరికి, మేము ఒక్కరిమే ఉండేసరికి అసలు పండుగ ఫీలింగ్ కూడా కలగలేదు. అంటే ఎందుకు చుట్టాలు లేరు అంటే, అసలు ఆడపిల్లలు లేరు కదా, అందువల్ల మా ఇంటికి ఎవ్వరు చుట్టాలు రారు. ఎప్పుడైనా పండగకి వస్తే మా మరిది వాళ్ళు మాత్రమే వస్తారు. వాళ్ళు వచ్చినా కానీ అబ్బాయిలు ఎట్లుంటుందండి, ఎప్పుడు చూసినా బయటనే ఉంటారు. ఒక ఆడపిల్ల ఉంటే నాకు కొంచెం తోడుగా ఉంటుండే అనిపించింది నాకు. కానీ ఏం చేస్తాం, లేని వాళ్ళు రమ్మంటే రారు కదా. ఓకే, నేనైతే ఇక్కడ వంట చేస్తున్నాను. మా అమ్మ అయితే మటన్ తీసుకొచ్చిన ఈరోజు. మేము మటన్ తీసుకొచ్చి కట్టెల పొయ్యి మీద వండితే బాగుంటుంది అనుకుని మేమైతే కొంచెం లేట్గానే స్టార్ట్ చేసిన. ఆ వంట మొత్తం అయిపోయేసరికి నాకైతే ఫుల్ ఎండ అనిపించింది అక్కడ. ఎందుకంటే రేకుల కింద కాకుండా కొంచెం సైడ్కి పెట్టేసరికి పోయి అక్కడ ఫుల్ ఎండ కొట్టింది. అయితే నేనైతే మటన్ వండుతున్నాను. ఇక్కడ మటన్లో కావాల్సినవన్నీ వేసేసాను. చూడండి, మటన్ అయితే నీట్గా ఫస్ట్ కడిగేసాను. ఎందుకంటే మటన్ అయినా చికెన్ అయినా తెచ్చిన వెంటనే వండితేనే కొంచెం టేస్ట్ అనిపిస్తుంది కదా. కొంచెం ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో పెట్టి అట్లా ఇట్లా చేసిన తర్వాత వండితే అదంత టేస్ట్గా అనిపించదు. అందుకోసం అనేసి ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత రైస్ వండుదామని చెప్పి అయితే ఫస్ట్ కూర వండుతున్నాను. అయితే మటన్ చూడండి, అన్నీ పోపు వేసిన తర్వాత మటన్ వేసి కొంచెం, అసలు ఇంట్లో అయితే ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండా ఉండి నేను చాలా అంటే చాలా మంచిగా వచ్చింది టేస్ట్ మాత్రం. కానీ ఎంత మంచిగా ఉన్నా అని తినేవాళ్ళు ఎవరు లేరు అనిపించింది. కాస్త ఎవరు పండగకి రాకపోయేసరికి మా ఇల్లు ఒక్కటే బోసిపోయినట్టు అనిపించింది నాకైతే. అసలు ఏం చేస్తాం, లేని వాళ్ళు లేరు కదా. అయితే అయిపోయిందండి మన కూర. అయితే లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. తర్వాత ఇంకా రైస్ పెట్టాలి. రైస్ అయితే కడిగి పక్కన ఉంచుకున్నాను నేను. అప్పటికే లేట్ అయ్యేసరికి పొద్దున బోండాలు చేసిన తిన్నారు పిల్లలైతే. కానీ వంట చేయడం లేట్ అయ్యేసరికి పిల్లలకి కూడా ఆకలి అవుతుంది అన్నారు. అందువల్ల ఎండ కొడుతున్నా కానీ టకటక వండాల్సి వచ్చింది. మన కూర అయితే అయిపోయింది. చూడండి, కూర అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడైతే రైస్ పక్కన పెట్టుకున్నాను. రైస్ కోసం అయితే ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత మిగిలినవన్నీ వేసుకోవాలి. దీనికి తోడు ఆ మంట అయితే ఊదినప్పుడే మండుతుంది, ఊదినప్పుడు అయితే అస్సలు మండట్లేదు. కట్టెలు పట్టుకున్నా కానీ అస్సలు మండలేదు. ఆ ఎండ కొట్టడం ఇంత, కట్టెలు మండకపోవడం, ఆ పొయ్యి కాడ ఆగడికి అసలు నాకైతే సరిపోయింది. అసలు గ్యాస్ మీద ఉన్న అయిపోతుండే అనిపించింది. కానీ గ్యాస్ మీద వండితే చికెన్ అయినా మటన్ అయినా బగారైనా గ్యాస్ మీద వండితే అంత టేస్ట్ అనిపించదు. ఇంకా సిటీలో ఉన్న వాళ్ళకైతే తప్పదు కాబట్టి అట్లా వండుకోవాల్సిందే. ఊళ్ళో ఉన్నప్పుడు మనకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి కదా, కట్టెలు పొయ్యి. అసలు దీని మీద అంత టేస్ట్ మస్తు టేస్ట్ ఉంటుంది. అందులో హెల్త్కి కూడా మంచిది కదా కట్టెల పొయ్యి. అందుకోసం అనేసి నేనైతే దీని మీదనే వండుతాను ఎక్కువ. బగారా అవి అయితేనే వండుతాను. మామూలుగా అన్నం కూర అయితే అసలు వండను. అయితే ఇంకా పచ్చిమిరపకాయ నూనె వేసుకొని అందులో ఫస్ట్ మసాలా దినుసులు వేసాను, బిర్యానీ మసాలాలు అవన్నీ వేసిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, లాస్ట్లో అయితే నేను నిమ్మకాయ కూడా యాడ్ చేస్తాను బగారాలో. చాలామంది నిమ్మకాయ వేస్తారో వేయరో నాకే తెలీదు. కొన్ని సైడ్లు అయితే నిమ్మకాయ వేస్తారా అంటారు, కానీ మేమైతే వేస్తాం. ఎందుకంటే అన్నం ఖరాబ్ కాకుండా ఛాన్సేపు మంచిగా ఉంటుంది. కొంచెం వాళ్ళ కూరలో కారం ఎక్కువైనా కానీ అన్నంలో నిమ్మకాయ ఉంటుంది కాబట్టి పులుపుతోనే కారం అయితే వస్తుంది. ఆ మంటతోనైతే నాకు చిన్న అవస్థ కాలేదండి. అస్సలు మండట్లేదు. కట్టెలు పొయ్యి నిండా పెట్టినా మండట్లేదు, తీసినా మండట్లేదు. అసలు ఇట్లా మండకపోయేసరికి ఫుల్ కష్టమైంది. అయితే కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇంకా కొత్తిమీర వేసుకొని సరే ధనియాల పిండి, మళ్ళీ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా వాటర్ వేసేసుకున్నాను. తర్వాత మరిగించడానికి మాత్రం ఫుల్ టైం పట్టింది. అక్కడ మస్తు ఎండ కొడుతుంది, అస్సలు పొయ్యి మండట్లేదు. పొయ్యి మండకపోయేసరికి కష్టమైంది. అయితే రాములవారి పండగకి అందరి ఇళ్ళలో చుట్టాలు ఉండని చెప్పాను కదా. అయితే తెల్లారి బియ్యం వండకుండా మళ్ళీ నెక్స్ట్ డే బియ్యం వండుతారు. అంటే 3వ రోజు బియ్యం వండుతారు కదా. ఆ బియ్యం వండే దగ్గర కూడా మళ్ళీ దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత మేమందరం అక్కడికి వెళ్ళి అక్కడ వంట చేసుకొని దేవుని ప్రసాదం పెట్టిన తర్వాతనే మేము తినేసి ఎవరి ఇళ్ళలోకి వాళ్ళు వచ్చేస్తారు.
పండగ రోజు కూడా మాకు అక్కడ అన్నదానం చేసిర్రు. కానీ అసలు అది షూట్ చేద్దామంటే అసలు వల్ల కాలేదండి. ఎందుకోసం అంటే అసలు ఫుల్ ఉబ్బరిస్తుంది. పండగ లేట్ అయిపోయింది. పిల్లలు ఆకలి ఆకలి అంటున్నారు. వాళ్ళకి ఇంకా అన్నం పెట్టించి పప్పు అవన్నీ వేయించే లోపే సరిపోయింది. షూట్ చేయడానికి వీలు కాలేదు. అయినా చాలా ఆకలేసింది అప్పటికే. అందుకోసం అనేసి ఇంక అందరు చూసే జనాలు కూడా అన్ని వీడియోలు తీసుకోవడం ఎందుకు తీసుకుంటుంది, ఎప్పుడు ఫోన్తోనేనా ఈమెకి, ఇప్పుడు ఫోన్ పిచ్చేనా అన్నట్టుగా నన్ను డిఫరెంట్గా చూడడం స్టార్ట్ చేసిర్రు. అందుకోసమని నాకు కూడా వీడియో తీయాలి అనిపించలేదు. కానీ అన్నాలు మాత్రం చాలా సూపర్గా చేసి టేస్ట్ మాత్రం బాగుంటాయి. అసలు దేవుని దగ్గర ప్రసాదం పులిహోర అయినా రైస్ అయినా చాలా టేస్ట్ ఉంటుంది. మనం ఇంట్లో చేస్తే అంత టేస్ట్ అనిపించదు. అక్కడ దేవునిది కూర కలుస్తుందేమో, భక్తి మనకు చాలా దేవుని కృప ఉంటుందేమో, అందుకోసమే చాలా టేస్ట్ అనిపిస్తుందేమో. మనదైతే పోపేయడం అయితే అయిపోయింది. ఇంకా వాటర్ మరిగిన తర్వాత బియ్యం వేసి చేసుకోవడమే. అల్లిగడ్డ మర్చిపోయినట్టున ధనియాల పిండి చల్లేసి మరిగించుకోవడమే. ఇంకా మేమైతే ఫుడ్ కలర్ ఎప్పుడు యాడ్ చేయము. బగార్లో అయినా బిర్యానీలో అయినా ధనియాల పిండితోనే చేసుకుంటాను. కొంతమంది ఫుడ్ కలర్ యాడ్ చేస్తే కలర్ఫుల్గా ఉంటుంది అంటారు. కానీ అట్లా చేయడం తినబుద్ధి కాదు మాకు. అందుకోసం అనేసి లాస్ట్లో నిమ్మకాయ అయితే యాడ్ చేసినాను చూడండి. హాఫ్ చెక్క అయితే సరిపోతుంది. హాఫ్ లెమన్తో అయితే మన క్వాంటిటీ తగ్గట్టు లెమన్ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మన రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన వంట అయితే ఫినిష్ అయిపోయింది. పిల్లలైతే చాలా ఆకలి ఆకలి అంటున్నారు. ఇంకా వెళ్ళి తినిపించాలి వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.